హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే కదండి, సండే రోజు ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నాను. ఈరోజు అయితే నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తున్నాను. మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు సండే మీ పిల్లల కోసం మీరు ఏం చేసి పెడుతున్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ అయితే చేయొద్దండి. చాలా అంటే చాలా స్పెషల్ అండ్ టేస్టీ అయిన నెల్లూరు చేపల పులుసు. దీంట్లో స్పెషల్ ఏంటంటే అండి, చేప మామిడికాయ వేసి పులుసు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది 3 days అయినా తినచ్చండి. చేపల పులుసు చేసుకున్న రోజు కంటే మార్నింగు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయబాకండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు, టమోటో, ఎర్రగడ్డ, కరివేపాకు నేనైతే తరిగెత్తి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం ముక్కలు పట్టించి పక్కన పెట్టుకున్నాను. చూసారా, వీడియోలో చూపించే విధంగా ఉప్పు, పసుపు, కారం వేసి పక్కన పెట్టుకోవాలి. బాండల్లో మెంతులు, జీలకర్ర, ఇవైతే డ్రైగా వేయించుకోవాలి. ఇవి వేగాక కొంచెం ఆవాలు, చిట్టపట్టలాడాక ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేపల కూర దాబరైతే పెట్టుకుందాము. ఆయిల్, హీట్ ఎక్కిందండి. ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత ఆనియన్, ఇవి కొంచెంసేపు వేసుకోవాలి. కొంచెం వేగాలండి. ఇది ఆనియన్ వేగుతుందండి. ఈ లోపల చింతపండు రసము, కొంచెం పసుపు, సరిపడా కారం. ముందుగా మనము చేపల్లో అయితే ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకున్నాము. వీటిలోకి మనం తగినంత వేసుకోవాలండి, అంతకుమించి వేసుకోకూడదు. ఉప్పు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు, ఎందుకంటే మనకు కూర చిక్కబడుతుందండి, చిక్కదనం కోసం వేసుకోవాలి. కరివేపాకండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. మిగిలిన టమోటా దీంట్లో వేసుకోవాలి. కొంచెం వేగాలండి. చూసారా, మామిడికాయ ఇది మా నాన్న చేపల కూరలో కలిపి తెచ్చాడు. నేనైతే ఎప్పుడైతే చూడటము, మీరు ఇలాంటి మామిడికాయ, మీరు ఇంత పెద్ద మామిడికాయ ఎప్పుడైనా చూసారా అండి? చూసుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూసారా, దీన్నైతే ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ముక్కలైతే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు టమోటా ఎరగడ్డ అయితే వాడిపోయింది. కరివేపాకు ఇదండి. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు, పసుపు, కారం, అన్నీ, చింతపండు రసం, ఇది దీంట్లో పోసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయాయండి. ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవి కూరడుగులోగా ఇవి అయితే పొడి చేసుకోవాలి. పొడి అయితే దంచేసుకుందాము. కూర అయితే బాగా తెరిలిపోయిందండి.
చూసారా కూరలు తెరిలింది కదా. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న చేపలు ఇంట్లో వేసేసుకోవాలి. కూర అయితే ఉడికిపోవచ్చేసిందండి. చూసారా ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ అయితే వేసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఒక 5 నిమిషాలు ఉడికి పెట్టుకున్నాం కదండి. చూసారా చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దంచుకున్న ఈ పొడిని అయితే దీంట్లో వేసేసుకోవాలా. రెడీ అయిపోయిందండి. చూడండి కూర అయితే చాలా చక్కగా అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకు కూర రెడీ అయిపోయిందని అర్థము. చూసారా సండే స్పెషల్ చేపలు విత్ మామిడికాయ కూర రెడీ అయిపోయింది. చూసారు కదా సండే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.